10కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తాం. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం. కిషన్ రెడ్డి కేంద్రంలో మూడోసారి గెలిచి హైట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28 రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెల్లడి. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ డిపాజిట్ లో ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రానప్పటికీ ఓట్ల శాతంతో పాటు సీట్లు పెరిగాయని చెప్పారు. నిజమే, ఓట్లు పెరిగినాయి, వీళ్ళకు ఓట్లు పెరిగినాయి, అదే విధంగా సీట్లు కూడా పెరిగినాయి. 10 స్థానాలు కనుక బీజేపీ గెలిస్తే ఆడుకుంటారు, ఇక కాంగ్రెస్ను ఆడుకుంటారు, ఇటు బీఆర్ఎస్ను కూడా ఆడుకుంటారు. ఒకవేళ 10 సీట్లు ఇక్కడ వచ్చినాయంటే ఆటోమేటిక్గా మోడీ గెలిచినట్టే కదా. 3 గెలిచిందంటే ఇక్కడ మరి కాంగ్రెస్ నుండి ఏక్నాథ్ షిండేని తయారు చేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ నుండి ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేస్తారు. తయారు చేసి అటు కొన్ని సీట్లు ఇటు కొన్ని సీట్లు గుంజి వీళ్ళే ప్రభుత్వం ఫామ్ చేస్తారు. ఆ కుట్ర జరుగుతుంది. మామూలు వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు. ప్రతి రాష్ట్రంలో గట్టిన దొంగతనంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని సీట్లు గెలవడం, ఇంకో సీట్లు కొనడం, ఇంకో ఎమ్మెల్యేలను గుంజడం, ముఖ్యమంత్రి కావడం. మరి 16 నుండి 18 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారంటే 11-12 రాష్ట్రాలలో స్వయంగా అధికారంలో ఉన్నారు. మిగతా రాష్ట్రాలలో పొత్తులో భాగంగా ఉన్నారు వాళ్ళు. అదైతే ఆ దుర్మార్గం అయితే వస్తుంది. దయచేసి బీజేపీకి ఇక్కడ అవకాశం ఇవ్వకండి. మళ్ళా బండి అన్న నిలబడతాడు, తొండి అన్న నిలబడతాడు, అదే విధంగా మన ధర్మపురి అన్న నిలబడతాడు. వీళ్ళు ఎంపీ సీట్లు అయితేనే వీళ్ళను హిందుత్వం ద్వారా ఆదరిస్తారు ప్రజలు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వీళ్ళను ఎగిరి తన్నురు, ఏంగా తప్పే లేదు. బండన బీఆర్ఎస్ లకి వెళ్ళి వచ్చినాడే కానీ వీళ్ళనైతే ఎంపీల గెలిపియద్దు.